ఆదివారం మధ్యాహ్నం మటన్ బిర్యానీ తినేసి ఇళ్లలో ఫ్యాన్ కింద చెమట పడతా ఉంటే ఊపిరాడక ఇట్ల దొర్లి అట్ట దొర్లి ఫోన్లు సైలెంట్లో పెట్టేసి ఎంత బాధపడి ఈ పెప్సీలు తాగి ఒక దరిద్రం తేపు తెచ్చుకునే మంది చాలామందిని చూశాను. ఆదివారం మధ్యాహ్నం అయితే అందరూ సైలెంట్ అయిపోయింటారు. బిర్యానీ విత్ కోక్ ఆఫర్, స్పెషల్ ఆఫర్ హైదరాబాద్లో చాలా ఉంటాయి. కానీ ఏ ఫుడ్ తింటే మీకు బబ్లింగ్ ఎనర్జీ ఉంటుందో అది కరెక్ట్ ఫుడ్. కానీ మీకు ఫుడ్ తినేసిన తర్వాత నేను పడిపోతాను, నేను లేలేను, నాకు డల్ అయిపోతుంది, నాకు చెమట పట్టిపోతుంది అని నీకు తెలిసి కూడా ఏసీలు వేసుకుని ఆ చెమట పట్టే ఫుడ్ ఎందుకు తినాలా? ఆదివారం మధ్యాహ్నం అయితేనే ఎవరింట్లో చూసినదే పరిస్థితి, సైలెంట్ అయిపోయింటారు. అంటే తినేసి మనము శవాల్లాగా పడిపోయేది కరెక్ట్ ఫుడ్డా? పొద్దునే తినేసి సాయంత్రం ఎగురుతూ ఉండేది కరెక్ట్ ఫుడ్డా? అది తేల్చుకునే విషయం కూడా లేకపోతే మన డిగ్రీలు ఎందుకు, మన సైన్స్ ఎందుకు, మన ఫిజిక్స్ లెక్చర్ అనేది ఎందుకు, మన కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు? మన బాడీ కెమిస్ట్రీ మనం తెలుసుకోలేనప్పుడు మిగతా కెమిస్ట్రీ మనకెందుకు? వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ విజన్ సార్? అంటే ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఈ ట్రూత్ అట్లే స్ప్రెడ్ అయిపోతాడు. ఇది ఫైర్ అంటుకునేది కదా, యూరియా మీద ఆపేది కాదు ఇది. ఇంకా ఆల్టర్నేటివ్గా విస్తృతంగా ఆల్టర్నేటివ్గా ఏది మార్కెట్లోకి అడ్వర్టైజ్మెంట్తో వచ్చినా సస్పెక్ట్ చేసే పరిస్థితికి ప్రజలు వచ్చేసినారు. చదువుకోండే వాళ్ళు, ఈ చదువుకోండే వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళని చూసి చదువు తక్కువ ఉండేవాళ్ళు, విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఇప్పుడు అవేర్నెస్ తెచ్చుకునేసారు. అరే కొర్రలు మొన్నటి వరకు 30 రూపాయలు నువ్వు 100 రూపాయలు అయిపోయినాయి ఎందుకురా అంటే అందరూ మేమందరూ తింటా ఉన్నారు స్వామి, ఓ నువ్వు అది మేము తింటాం అనేది వీళ్ళు కూడా మొదలుపెట్టారు. అందుకనే ప్రభుపాద స్వామి కూడా ఇస్కాన్ని ఇక్కడ ఎవరు చెప్తే వినలేదని అక్కడ ఎర్రతోలను ఎగిరించాడు. హరే రామ హరే కృష్ణ. అక్కడ వాళ్ళు ఎగిరినారు కాబట్టి అందరూ ఎగురుకుంటూ వచ్చి ఇక్కడ ఎగిరినారు. అట్లా ఇప్పుడు కొర్రల సామాన్లు వాళ్ళతో తినిపించాలా, సీకాయ కుంగుడికి అయితే వాళ్ళతో స్నానం చేయించాలా, సున్నిపిండి మంచిదని వాళ్ళతో చెప్పించాలా, మట్టి బురద మంచిదని వాళ్ళని బురదలో పెట్టి ఎర్రతోలని వేస్తే మిగతా వీళ్ళందరూ కూడా మట్టి చాలా మంచిదే అబ్బా పర్వాలేదు అంటారు. మనం శానిటైజర్లో వాళ్ళు కూడా పిచ్చోడు చేసినట్టు శానిటైజర్లు వేసుకుంటా ఉన్నాము. వాళ్ళందరూ ఇప్పుడు గ్రౌండింగ్ అని మట్టిలో ఉంటూ మట్టికి దగ్గరగా ఉంటే ఆ మైక్రోబ్స్తో కలిసి ఉంటే మన రెసిస్టెన్స్ వచ్చేది, మనకు జబ్బులు రావు, తుమ్ములు రావు, ఆస్తమాలు రావు, అలర్జీ రావు అని వాళ్ళందరూ ఇప్పుడు మట్టితో ఉన్నారు. మన వాళ్ళు ఇప్పుడిప్పుడు బయట వస్తుంటారు వాళ్ళని చూసి. ఇప్పుడు వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళకి మనం అంటే విషయంతో ఉంటారు కదా, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ ఏది చేసినా సిన్సియర్గా చేస్తారు. అంటే మిల్లెట్స్ తిన్నామంటే ఇవి తినకూడదు. బాగా చాలామంది మాకు ఎన్ని ఫోన్స్ చాలామంది అంటే అంటే ఇప్పుడు తెలుగు మాట్లాడే చాలామంది వాడుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు వాడుతూ ఉంటారు. ప్రాబబ్లీ వాళ్ళు తెచ్చుకోండే ఆ కొర్రన్నము తిని ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నౌ అని అన్నాడు అనుకో, వాళ్ళకి ఇగ్నైట్ అయినట్లే. కాకుండా ఎట్లుంటుంది? నాకు మంచిది అయినప్పుడు నీకు మంచిదే. నాకు మంచి గాలి చెట్ల నుంచి వస్తుందంటే నీకు ఇంకో దగ్గర నుంచి రాదు కదా. సో వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా వస్తుంది.